రాణి నిజంగా ఈడే వస్తాడేమే, టైం అవుతా ఉందిలే, ఎవరైనా చూస్తే ఆమెకి అంతే ఆమెకి. అవును జ్యోతి, ఈడే వస్తాడు. మేము డైలీ ఈడే మీట్ అయ్యేది. ఇప్పుడు వస్తూ ఉంటాడు. ఇంచిపోయింది, ఇంకా రాలేదు చూడి నా కొడుకు. ఎప్పుడు వస్తాడో ఏమో. మా అమ్మకేమైనా తెలిసిపోతే అంతే ఆమెకి. అది నీ జొత్తులో ఏమైనా వచ్చిండనంతే అంతే ఆమెకి నా కథ పో. అయ్యో వచ్చేటప్పుడు మీ అమ్మ సిక్కినప్ప అడుక్కొని ఉండే ఆ చంద్రక్కను మీ అమ్మ అడుగురి ఆడకపోతా ఉండవు అనేసి నేను ఫ్రెండ్ మీట్ అయ్యేదానికి పోతా ఉంటాను అనేసి చెప్పేసి వస్తుంది. నువ్వు చెప్పేసి రాలేదా, అట్లే వచ్చేసిండవా? అయ్యో నేను బ్యూటీ పార్లర్కి పోతాననేసి మా అమ్మకి చెప్పేసి వచ్చిండను. ఇప్పుడు ఆడుగు వేరే పోవాలా బ్యూటీ పార్లర్కి, ఐబ్రోస్ చెప్పేసుకొని అట్లే పోవాలా ఇంటికి. కాదు దీనికి ఐబ్రో, ఏం ఐబ్రో ఉంది అనేసి ఐబ్రోస్ వేసుకుంటుందో ఏమప్ప. రాణి ఏమని అంటువా? నేనా? లేదప్ప, నేనేమంటునే ఏం లేదు. ఈ నా కొడుకు ఇంకా రాలేదు కదా, దానికే ఎప్పుడొస్తాడో ఏమో అనేసి అనుకుంటా ఉంటాను అంతే. పోయి ఆ కిరణ్ దేనికి పడిండాడు. నా క్లాస్మేట్ కిరణ్ నా జొత్తులో క్లోజ్ అవుతూ ఉండేది చూస్తే నన్ను లవ్ చేస్తూ ఉండాడు అనుకుని చూస్తే దీన్ని లవ్ చేస్తూ ఉండాడు. నా కిరణ్ నాకు కావాలి. కిరణ్ ఇప్పుడు వస్తావా? ఎంచెప్ని ఇంకా వెయిట్ చేస్తూ ఉండేది, ఇప్పుడు వచ్చిండవు కదరా కిరణ్. రాణి సారీ రాణి, అది ఇప్పుడు చాలా పనుండే, అదెంత ముక్కిసుకొని వచ్చేప్పటికి లేట్ అయిపోయా, సారీ. పర్వాలేదు ఇరండా. ఏ జ్యోతి జరుకో ఆ పక్క పోవే, మేమేమో మాట్లాడాలా. కిరణ్ నువ్వు జ్యోతి జ్యోతి అనుకున్నా వెనక్కి వచ్చేటప్పుడు నేను తప్పు తెలుసుకొని నువ్వు నా వెనక పడిండవు అనుకున్నట్టు చూస్తే నువ్వు దీని వెనక పడిండవు. వీడిని చూస్తూ ఉంటేనే ఎట్లా వీడిని దూరం చేయాలా. రాణి తింటువా? తినేదంతా అయ్యింది. సైడండ ఫస్ట్ మీరు క్లీన్గా మాట్లాడండి, ఇట్లంతా దగ్గర రావద్దండ, దూరం పోండా. అయ్యో దేవుడా, దీని పెండ్లయ్యేది నేను దగ్గర రాకూడదా? అది ముందుకి, ఇప్పుడు ఇంకా పెంట్లు కాలేదు, దూరం తెలుసుకోండా. ఎవరైనా చూస్తే అంతే మీరికి తప్పు తెలుసుకుంటారు. చూస్తే చూడు నీడి, ఎవరు ఏం తెలుసుకుంటే మాకేమి. అది కాదు, ఎవరైనా చూసి ఆమెకి మా అమ్మకి చెప్పి మీ అమ్మకి చెప్పి ఊరికే వాళ్ళిద్దరు గొడవ చేసుకుంటారు దానికే. మొంతానే మీ అమ్మ మా అమ్మ గొడవ చేసుకొని ఉండరు, ఇట్లయితే ముందుకు ఎట్లా రాణి, ఎట్లా? ఎట్లా అంటే నేనేం చెప్పకైతుంది. ఫస్ట్ గొడవ స్టార్ట్ చేసేది మీ అమ్మే, మాయం కాదు. ఓ చూస్తా, నువ్వు ఇప్పుడు ఇంకానే మాయం పైన చెప్తా ఉండవు. అట్లు కాదు, ఉండే రియాలిటీని చెప్తా ఉండను అంతే. ఎప్పుడు చూస్తాను మీ అమ్మ మా అమ్మ జొత్తులో, ఎప్పుడు చూస్తాను గొడవ చేసుకొని స్టార్ట్ చేసేదే మీ అమ్మ, గొడవ చేసుకొని వచ్చేదే మీ అమ్మ. అట్లయితే ముందుకు ఎట్లప్పా? మీ అమ్మ మా అమ్మ గొడవ నిలుచుకొని మా ఇద్దరు పెండ్లు కొట్టుకోపోతే ఏం చేసేది? అప్పో ఫస్ట్ అదే కావాలా నాకు. ఈ మధ్యమ్మ అది ఏమేమి చెప్పిందో ఏమో, ఏమి వర్కౌటే కాదు. మంజ కూతురికి నీళ్ళ కొడుకి లవ్ చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరు అనేసి నేను నోరెడిసి చెప్పింటాను. ఏమో మా అమ్మ పోయిసి వాళ్ళిద్దరికి చెప్పింటుంది, వాళ్ళిద్దరు గొడవ చేసుకొని వీళ్ళిద్దరికి కొట్టుకొని తిట్టుకొని దూరం చేస్తారనుకొని నేనుంటా. మా అమ్మ ఉంది కదా, అది ఏం చెప్పిందో ఏమో, ఏమి వర్కౌట్ అయ్యలేదు. ఎట్లానా కానీ వాళ్ళిద్దరం దూరం చేయాల. ఈ కిరణ్ ఎప్పుడు ఉంటేనో నాకేనే. అవును, ఎప్పుడు పెండ్లు అవుతావు? అదంతా నాకు తెలీదప్ప, మీరు వచ్చి మా అమ్మ దగ్గర మాట్లాడండి, ఆమెకు చూస్తాము. ఎప్పుడు ఏమి అనేసి నాకు తెలీదు. మా అమ్మ మా అబ్బాయి ఎప్పుడు చేసుకుంటారో అప్పుడు చేసుకుంటాను. అవునా, అట్లయితే రేపే చేసుకొని ఇస్తామా? ఓ అయ్యేది మాట్లాడండి, ఊరికే అయికుండదు కాదు. వచ్చేసి ఫస్ట్ మా అమ్మ దగ్గర అడిగేకి చెప్పండి, మీ అమ్మకి, ఆమెకు చూస్తాము. అవునా సరే, అట్లయితే మా అబ్బా మైసూర్లో పనిచేస్తూ ఉన్నాడు, వాన్ని ఫోన్ చేసి మా అబ్బకి ఎంత చెప్పేసి మా అబ్బని ఊరికి పిలిచేసి అప్పుడు అడిగేకి చెప్తాను. రెడీ అయ్యిండమ్మా. సరే ఫస్ట్ వాళ్ళు రాని. వీళ్ళాడకి చూస్తూ ఉంటే నాకు కూడా పెద్ద మండుతా ఉంది. ఎట్లా కానీ దూరం చేయాలి కదా. కిరణ్ జ్యోతి ఏమే నీ ప్రాబ్లం? ఎప్పుడు చూస్తాను ఇట్లా చేస్తావు కదవే. అది ఏం లేదు, నాకు టైం అవుతా ఉంది, మీరు బిర్న మాట్లాడకుండా ఊరికే ఏమేమో మాట్లాడుకొని ఉండదండా. బిర్న రాణి నాకు టైం అవుతా ఉంది, బిర్నారా పోతాము, ఇంకా నేను పార్లర్కి వేరే పోవాలా.
ఏ జ్యోతి నువ్వు పార్లర్కి పోతావేమే నువ్వు ఎంత పార్లర్కి పోతేను యా పార్లర్కి పోతేను నీ మక్మేమో పోయి చేంజ్ అయిపోతుందేమే అదే నా రాణి సడలే న్యాచురల్ బ్యూటీ క్వీన్ ఊరికే ఉండండా ఆయప్ప నీ రాణి న్యాచురల్ బ్యూటీ క్వీన్నే. నాకు పార్లర్కి టైం అవుతుంది, నేను ఐబ్రోస్ వేసుకోనాలా. రాణి నువ్వు వస్తావా లేదా? ఇప్పుడు టైం అయింది. సరే కిరణ్, నేను పోయి వస్తాను. ఏయ్ కిరణ్ అంటావా మామ అని పిలి. నేను పిలిచలేదు. పిలి నేను పిలిచలేదు, నాకు టైం అవుతా ఉంది. దారేటంట, నేను పోతాను. మామ అని పిలిస్తే దారి ఇస్తాను, లేకపోతే ఇడ్సలేదు. నేనంటాను మామా అనేసి, ఇట్రా దారి. ఏ జ్యోతి నీ కడుపు మంట శానా ఉందిలే. రాణి నువ్వు పిలే. నేను పిలిచలేదు, మీరు సైడ్ ఇవ్వండి. ఏ మామ అని పిలిచేదానికేమి, మామ అని పిలి. మామా మామా సైడ్ ఇవ్వండి మామా. ఏ జ్యోతి గాడి తెరుచుకున్నట్లు అరుచుకుంటావు కదా వేలే. రాణి నువ్వు పిలి రాణి మామ అని శేసుడి ఆ గాడిది ఎట్లు పిలుస్తా ఉంది. నువ్వు పిలి రాణి. నేను అట్లంతా పిలిచలేదు, నాకు సిక్ అవుతుంది. మీరు దారి ఇవ్వండి ఫస్ట్. మీరు నాకు టైం అవుతా ఉంది. ఆమెకి మా అమ్మకి ఏమైనా డౌట్ వస్తే అంతే. ఆమెకి నాకు దారి ఇవ్వండప్ప మీరు. కిరణ్ నీకే చెప్తా ఉంటాను, సీరియస్గా చెప్తా ఉంటాను. నాకు టైం అవుతా ఉంది. ఇప్పుడు నువ్వు దారి ఇస్తావా లేదా దానికి? నేను పోయి వాళ్ళకి ఎంత చెప్పిస్తాను చూసుకొని ఉండు ఆమెకి. ఛీ ఇదంతా నా లవ్ స్టోరీకి విలన్ ఇది. ఇప్పుడు తెలుస్తా ఉంది మా వినికి. సరే ఆయా ఏమన్నా స్వీట్ ఏమన్నా ఇస్తే బాగుంటుంది. స్వీటా? రే నీకేం పిచ్చి పట్టిందా ఏమి? అదే మీ జోబ్లో పెట్టుకొని ఉంటుంది ఏమరా స్వీట్ని. అదే ఇంకా చిన్నబిడ్నా జోబ్లో పెట్టుకొని తినేదంతా జోబ్లో పెట్టుకొని పారాడదానికి. నీకు ఈ స్వీట్ తనే కావాలా? రా ఆడ అంగడి ఉంది కదా, ఆడ తీసిస్తాను రా. నేను తీసిస్తాను రా నీకు స్వీట్. ఛీ ఆ అంగడి స్వీట్ ఎవరు అడిగింది? అది నువ్వు తీసేసేదా? వద్దప్ప, అది నా బేబీ కర్కం అయి ఉంటుంది. ఏం స్వీట్ అనేసి. నువ్వు ఊరికే ఫస్ట్ దారి ఇడి. నువ్వు నేను చూసుకోమెడికి ఊరికే ఇట్లంతా మాట్లాడొద్దు. నువ్వు దారి ఇడి. కిరణ్ అయ్యిందేమ్రా, టైం అయితా ఉంది. చూడడా నీ ఫ్రెండ్ నడుచుకుంటా ఉండాడు. పో ఫస్ట్ నువ్వు. ఈ ఇద్దరు సింగిల్స్ వచ్చిస్తే ఇట్లా వచ్చేది వీళ్ళు. అట్లా కప్పల్స్ అయింటే తెలుస్తూ ఉండే మా కష్టాలు ఏమి అనేసి. వాళ్ళకి వచ్చిండేది సింగిల్స్ కదా, తెలిసేలేదు వాళ్ళకి. సరే ఆయా మీరు పోయి రండి, టైం అయింది. ఇప్పుడే లేట్ అయింది. అది నువ్వేమైనా తింటావా? ఇప్పుడు ఏమైనా తీసుకొని వస్తున్నా? నాకు చాక్లెట్, ఆమెకి ఐస్ క్రీమ్ కావాలా. అవునా, చాక్లెట్ ఐస్ క్రీమ్ అంతేనా? ఇంకేమన్నా కావాలనా? ఇంకేం వద్దు. సరే అట్లయితే. మచ్చా ఏయ్, 1 చాక్లెట్ 1 ఐస్ క్రీమ్. సరే అట్లయితే ఆ బేబీకి ఏం కావాలో? జ్యోతి ఏం కావాలా నీకే? నాకేం వద్దు. కోపం చేసుకొని చెప్పు, పర్వాలేదు. లేదు నాకేం వద్దు. మచ్చా దానికి ఏం వద్దంట, ఒకే ఒక చాక్లెట్ ఒక ఐస్ క్రీమ్ చాలా. సరే అట్లయితే నా జొత్తులో బైక్ రైడ్ ఏమైనా వస్తారా అడుగు. జ్యోతి వాడు సింగల్లే, నువ్వు సింగల్లే, ఏమన్నా కమిట్ అవుతారా చూడండి. వాడు మా క్లాస్మేటే జ్యోతి, నువ్వు సూసైడ్ అవు కదా. వీడు విజయ్ నీకే తెలిసిన కదా. లేదు నాకెవరు ఇష్టం లేదు. సరే అట్లయితే నాదేం ఫోర్స్ లేదు. నువ్వేమైనా కమిట్ అయితే ఓకే, నీకు ఇష్టం లేదంటే వద్దిడి. నాకు ఇష్టం లేదు. సరే అట్లయితే నువ్వు ఎవరినైనా ఇష్టం పడతా ఉండవా? దాన్ని చెప్పు. నేను ఎవరినో ఇష్టం పడతలేదు. నాకెవరు వద్దు సరేనా, ఊరికే ఉండేది. నువ్వు మాట్లాడే చూస్తా ఉంటే నువ్వు కమిట్టే అనిపిస్తా ఉంది. ఎవరు లేదు అంటా ఉండను కదా, ఊరికే నీ పని నువ్వు చూసుకో. అరే దానికి ఏమిటి ఇట్లాడుతా ఉండవు? సరేనా మాయా ఏమో ఫ్రెండు అని అడుగుతున్నప్ప, దానికి వాళ్ళు ఇట్లు కోపం చేసుకుంటావు. ఈడి ఏమేమో నడిపిస్తా ఉండవు. ఏమీ లేదు. అయినా నువ్వు నోరు మూసుకొని నీ పని ఎంతుందా అని చూసుకొని పో మూసుకొని. అప్పా ఆ స్కూల్లో నువ్వు ఇట్లా ఆడుతూ ఉండేది రాని, ఇది దయ్యం ఆడినట్లు ఆడుతూ ఉండి, ఇప్పుడు అట్లా ఆడుతూ ఉంది. పో మచ్చా ఈడ కూకుంటాం రా, ఈ నీడు బాగుంది. ఈ మాన్ దిగు కూకొని తింటా ఉంటే బాగుంటుంది. రా ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చింటాను. రాణి రా కూకొని తింటాము. ఏ జ్యోతి నువ్వు రావే తెల్లి, ఆమెడికి నా కొడుకు నన్ను పిల్లేదు అనేసి కాపం చేసుకొని ఉండదు. రా ఎందునాలి ఇదంతా. పోయిసి ఫస్ట్ వాళ్ళకి
వీళ్ళది లవ్ స్టోరీ ఎంత చెప్పాలా, అప్పుడే వీళ్ళకి బుద్ధి వచ్చేది. ఏం ఫ్రెండ్స్, వీళ్ళ లవ్ స్టోరీ బాగుందా? ఏముంటేను కిరణ్కి నేనే బాగుండేది, నేనే బెస్ట్ అండ్ లవ్లీ పేర్. ఆ ముందు కాదు, రాణి ఎట్రానో కానీ వీడిని ఇంకా దూరం చేసి నేను వీడు లవ్ బెట్స్ అయి ఉంటాము, చూసుకొని ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కామెంట్లో చెప్పండి. అట్లే ప్లీజ్ హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎంత షేర్ చేయండి.